జరుగుతున్న విధ్వంసాలు కంటి ముందు కనపడుతున్నాయి. జరగవలసిన విధి విధానాలు కనుమరుగైపోతున్నాయి. ఇదేమి పాలన అని ప్రజలు హాహాకారాలు పెడుతున్నారు. మరి యావత్ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి శంఖారావం పూరిద్దామా? మన తెనాలి నియోజకవర్గ ప్రజలను వెన్నుతట్టి మేమున్నామని తెలుగుదేశం జనసేన శ్రేణులు కలిసి భరోసా ఇస్తున్నాయి. బాధపడకు మిత్రమా, మా మిత్ర శ్రేణులు ఇచ్చే భరోసాతో భవిష్యత్తునే మార్చుకో. రూపినేని కాంతి, తెనాలి నియోజకవర్గం. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి లిమిటెడ్. ఖాళీ స్థలాలు, స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం. బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం. సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం. తన వార్డులో నిరుపేదల నుండి వాలంటీర్లు డబ్బులు వసూలు చేశారని, వారిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని చైర్మన్ను ప్రశ్నించారు తెనాలి 33వ వార్డు కౌన్సిలర్ మొఘల్ రహమద్ బేగ్. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షతన జరిగింది. సమావేశంలో 15 అంశాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశం ప్రారంభంలో 33వ వార్డులో డబ్బులు తీసుకున్న వాలంటీర్లపై చైర్మన్ను ప్రశ్నించగా ఈ విషయంపై అధికారులతో చర్చిస్తామని చెప్పారు చైర్పర్సన్ రాధిక. కాగా తెనాలి 4వ వార్డు కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, తెనాలి బుర్రిపాలెం రోడ్డులో ఉన్న డంపింగ్ యార్డ్ ప్రజల ప్రాణాలు తీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న చెత్త ఒక పెద్ద కొండలా తయారైందని, పైగా అక్కడ చెత్తను తగలబెట్టడం వల్ల అందులో నుండి వచ్చే దట్టమైన పొగ వల్ల అక్కడ చుట్టుపక్కల నివసించేవారు 8 మంది వరకు మృతి చెందారని పేర్కొన్నారు. వెంటనే డంపింగ్ యార్డును అక్కడి నుంచి తొలగించాలని పేర్కొన్నారు. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ, త్వరలోనే ఆ సమస్యను తీర్చేందుకు చర్యలు చేపడతామన్నారు. తర్వాత నేను మెసేజ్ చేశాను కలెక్టర్ గారికి. వెంటనే కలెక్టర్ గారు కూడా స్పందించి లాస్ట్ మీటింగ్ వెంటనే మీటింగ్ అయిపోతే వేరే కూడా వచ్చి రాసుకునే విచారానికి ఆమోదించారు, వాళ్ళు ఇచ్చారు, అందరు రాసుకునేది. ఇప్పుడు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వాలంటీర్లు కానీ ఇది కానీ నేను తీసుకుంటారా లేదా, టైం పడుతుందా, ఇదిగోండి డబ్బులు రిటర్న్ ఇప్పించి కూడా నా దగ్గర ఉండేవాడు. అమౌంట్ 70,000 రిటర్న్ ఇప్పించి కూడా బీదో నా దగ్గర. ఇప్పుడు దాకా దాని మీద ఏమీ లేదు. కంపౌండ్ డంపింగ్ ఎంతవరకు బయటకు వెళ్ళింది, అది వెళ్ళినట్టు కనపడలేదు అధ్యక్ష. ఇంకా కొండలా ముందుగా కనపడుతుంది. అక్కడ పరిసరాల్లో అపార్ట్మెంట్ లో ఉన్నాడు. నాకు తెలిసి 8 మంది చనిపోయారు అధ్యక్ష, కేవలం పొల్యూషన్ ఎఫెక్ట్స్ తో. దాని గురించి అసలు మీ దాని మీద ఎవరికి దాని మీద అవగాహన ఉంది, దాని గురించి అసలు వివరణ ఇవ్వగలరా? ఎండాకాలంలో వర్క్ చేయించుకోవడానికి చక్కటి అవకాశం ఉన్నటువంటి సమయం కాబట్టి ఇక్కడికి వచ్చిన వెంటనే దాన్ని గమనించడం జరిగింది. వర్క్ స్లోగా ఉన్నటువంటి విషయాన్ని కూడా గమనించి గవర్నర్ చైర్పర్సన్ గారి ద్వారా ఒకసారి అసిస్ట్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలిపించి దిస్ ఈజ్ రైట్ టైం, సో మళ్ళీ మీరు వర్క్ చేయాలి, అదర్వైజ్ విల్ ఫాలో ది ప్రొసీజర్. ఏదైతే ఉందో దాన్ని మనం ఫాలో చేయబోతున్నాం. ఎందుకంటే ఇక ఎండాకాలంలో అయినా అడిగిన చేసుకోవాలి కనుక మనకు అక్కడ లెగసీ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. చక్కటి ప్లేస్ వస్తుంది. ఆ ప్లేస్ ను వేరే వాటి కోసం వాడుకోవచ్చు. ద్వారా కొంచెం ఓపిక పడితే ఎదుగా ఎండాకాలంలో క్లియర్ చేయబోతాము. కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య మాట్లాడుతూ, మంచినీటి సరఫరా జరిగేటప్పుడు చిన్న చిన్న వస్తువులు చెడిపోతే వాటి కోసం నీటి సరఫరా ఆగిపోతుందని, ముందుగానే అత్యవసరమైన వస్తువులు కొనుగోలు చేసి స్టాక్ ఉంచుకోవచ్చు కదా అని అడిగిన ప్రశ్నకు కమిషనర్ అదే విధంగా ఫాలో అవుతామని చెప్పారు. దీని మూలాన మళ్ళీ మన ఈ సామాగ్రి కొనుక్కొచ్చి విజయవాడ కొనుక్కొని కొన్ని జనాలు తీసుకునేది ఏది తీసుకొచ్చే సమయం వృధా అయిపోతుంది. ఈ సమయం వృధా అయిపోవడం అదే మన స్టాక్ పాయింట్ ఉందనుకోండి, అదే స్టాక్ పాయింట్ ఉందనుకోండి,
ఇప్పుడు కాబట్టి ఏ స్టాక్ పాయింట్ లో మనం అది తీసుకొచ్చి అమలు చేస్తే వాటర్ అనేది కంటిన్యూషన్ బ్రేక్ అవ్వకుండా వెళ్ళిపోతాం. దీని మూలాలు ఏమన్నా ఈ సమన్వయ లోపం మూలాలు ఏమవుతుంది ఆల్రెడీ అధ్యక్ష మనం ఆల్రెడీ స్టాక్ పెట్టాం కదా, ఏం రాలేదా మెటీరియల్ రాలేదా? అధ్యక్ష వారు అడిగినటువంటి వారు అడగలేదు కానీ ఒక సూచన, చక్కటి సూచన. కౌన్సిలర్ పేరం సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టర్లకు పేమెంట్ చెల్లించడం లేదని, ఎన్నో ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయని ఆరోపించారు. ఫైల్స్ డిస్పాచ్ చేయవలసిన వ్యక్తి ఇటీవల అకస్మాత్తుగా మరణించారని, అతని స్థానంలో ఎవరిని నియమించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు. రాజేష్ అనే వ్యక్తి చనిపోయిన 8 నెలల కాలం అయింది. అతని పోస్టింగ్లు ఎవరు పెట్టలేదు. ఒక గోపి అంట, ఆయన లీకులు చేశారు. ఆయన ఒక కంప్యూటర్తో ఆయన ఒకసారి పెట్టారు. ఆయన లీకులు చేస్తారా ఈ పని చేస్తారా? దాని ఫైల్ ఉన్నాయి మేడం. ఈ ఒక్క నిమిషం ఇప్పుడు మున్సిపాలిటీ ఈ కౌన్సిల్ మాట్లాడితేనే వీళ్ళకి అర్థం కాదు. చాంబర్లో ఒక్క నిమిషం ఈ 14 ఫైళ్ళు ఇక్కడ ఉన్నాయి. అంతా మాకు రావాల్సిన 30 ఫైళ్ళు ఉన్నాయి. 44 ఫైళ్ళు పెండింగ్ ఉన్నప్పుడు కూడా వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ జనాభా ప్రయోజనాలు, జనాభా అవసరాలకు సంబంధించి గవర్నమెంట్ అలాట్ చేస్తున్న డబ్బులని వీళ్ళు సరిగ్గా ఖర్చు పెట్టకుండా, వాళ్ళ ప్రయోజనాలకు వీళ్ళు పనిచేయకుండా ఇంజనీర్ డిపార్ట్మెంట్ మొత్తం నిర్వీర్యం అయిపోయి ఉంది. కాబట్టి దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఈ సభగా నేను చూద్దా ఉన్నా. నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మన కమిషనర్ గారికి, అలానే మా మున్సిపల్ అధికారులకి, అలానే మా తోటి సభ్యులకి, మీడియా వాళ్ళకి, విలేకరు వారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున 29/2/2024 సంవత్సరం సాధారణ సమావేశం అన్ని 15 అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే అత్యవసరమైన సమావేశం 12ంటికి ఏర్పాటు చేయడం జరిగింది. వాటిల్లో 5 అంశాలు, అన్ని అంశాలు ఆమోదించడం జరిగింది.